ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము. దానికి ముందుగా నేను ఆల్రెడీ మీకు టెక్స్ట్ ఇచ్చాను కదా, ఆ టెక్స్ట్ చెప్పండి. అది కాదమ్మా, అందులో టెక్స్ట్ రెఫరెన్స్ చెప్పాను కదా. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. యెరూషలేములో దేవుని మందిరపు పని ఆగిపోయింది అమ్మా. ఇలాగా చాలండి. మందిర పని ఏమైందంట? ఆగిపోయిందంట. ఆగిపోతే ఏంటండి ఆగిపోతే ఏంటి? ఏమైంది? రైట్. ఈ ముక్క ఇప్పుడు చదువుకున్న ఈ వచనం అర్థం కావాలంటే మనకు 2 పుస్తకాలు అర్థం కావాలి. బాగా వినాల. మొత్తానికి 17 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి మనకు బైబిల్లో. ఎన్ని ఉన్నాయి? 17. అందులో చిన్న ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి గ్రంథాలు ఎజ్రా, నెహెమయా, హగ్గయి, జకర్యా, మలాకి, హబక్కుకు, ఇలా చిన్నవి ఉన్నాయి. అంటే చిన్న ప్రవక్తలు కాదు, తక్కువ అధ్యాయాలు ఉంటాయి కాబట్టి చిన్న ప్రవక్తలను, అంతే తప్ప వాళ్ళు చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు వాస్తవానికి ఉండరు. బుక్లో ఉన్నంటే ఆ పుస్తకంలో ఉన్న అధ్యాయాలను బట్టి అలా డివైడ్ చేశారు అంతే. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం అర్థం కావడానికి అందరూ మనసు పెట్టి జాగ్రత్తగా సీరియస్గా వినాలి. మీరు ఈరోజు వాక్యం మీరు రోజు ఎలాగంటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు సీరియస్గా వినండి. ఈ వచనం మనకు అర్థం కావడానికి కొంత బ్యాక్గ్రౌండ్ తెలియాలి. చరిత్రలో రాజుల కాలాల్లో ఇశ్రాయేలీలు 3 రకాలుగా ఉన్నారు, 3 విధాలుగా ఉన్నారు. బాగా వినండి. అదేంటంటే చెరకు ముందు, చెరలో, చెర తర్వాత. మళ్ళీ చెప్తున్నా, ఇశ్రాయేలీల జీవితం ఎలా సాగిందంటే పాత నిబంధన మొత్తంలో ఒక్కటే మాట చెప్తున్నా. చెరకు ముందు, చెరలో, చెర తర్వాత. బిఫోర్ బాండేజ్, ఇన్ ద బాండేజ్, ఆఫ్టర్ బాండేజ్. ఇప్పుడు చెరకు ముందు ప్రవక్తలు ఉన్నారు, చెరలో ఉండగా కూడా ప్రవక్తలు ఉన్నారు, చెర తర్వాత కూడా ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు మనం చెరకు ముందు నుంచి రావాలి, సరేనా? రైట్, వెళదాం. చెరకు ముందు సొలొమోను రాజు మీ అందరికీ తెలుసు. ఆయనకు ముందు దావీదు రాజు మీ అందరికీ తెలుసు. ఆయనకు ముందు సౌలు రాజు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. మొదటి రాజు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. ఈ సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చాడు. అంటే 3 రాజుల పరిపాలనలో ఇశ్రాయేలీలంతా కలిపి ఉమ్మడి రాజ్యంగా ఉన్నారు. ఆ 3 రాజులే సౌలు, దావీదు, సొలొమోను. ఈ సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చాడు. రెహబాము కాలంలో ఐక్యరాజ్యంగా సమైక్యంగా ఉన్న ఇశ్రాయేలీలు కాస్త 2గా విడిపోయారు. ఒకటే ఇశ్రాయేలీలు ఎన్నికి విడిపోయారు? 2 రాజ్యాలుగా విడిపోయారు. పై భాగాన్ని 10 గోత్రాలు కలిపేసి ఉత్తర రాజ్యం అని, కింద భాగాన్ని 2 గోత్రాలు కలిపి దక్షిణ రాజ్యం అని చెప్పేసి విడగొట్టారు. పై భాగం ఉత్తర రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. కింద భాగం దక్షిణ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. పైనున్న ఉత్తర రాజ్యంలో, వినబడుతున్నాయి నా మాటలు, పైనున్న ఉత్తర రాజ్యంలో 19 మంది రాజులు ఏలినప్పటికీ ఆ 19 మందిలో ఒక్కడు కూడా మంచివాడు లేడు. అంటే 19 మంది చెడ్డ రాజులే. కిందనున్న యోధా రాజ్యం ఉందే, పైది ఇశ్రాయేలీల రాజ్యం, కిందది యోధా రాజ్యం. పైన 10 గోత్రాలు, కింద 2 గోత్రాలు. పైనున్న 19 మంది రాజులు ఏ రాజు మంచోడు కాదు. క్రిందనున్న యోధా రాజులు 20 మందిలో అక్కడక్కడ అరకొర కొంతమంది మంచి
రాజులు ఉన్నారు. రైట్. అయితే ఏమైందంటే బాగా వినాలి. పై రాజ్యమైన ఇశ్రాయేలీల రాజ్యాన్ని దేవుడు చాలాసార్లు చెరకు అప్పగించాడు. అలా అప్పగించినప్పుడల్లా కిందనున్న యూదులు జాగ్రత్త పడేవాళ్ళు కాదు, యూదా రాజ్య ప్రజలు. అయితే ఒకసారి దేవుడు ఏం చేశాడంటే, పైనున్న 10 గోత్రాలను చెరకు అప్పగించినా కూడా వీళ్ళకి భయం లేదు, వీళ్ళన్నా జాగ్రత్త పడతారు ఈ పరిస్థితులన్నీ చూసి అని అనుకుంటే, వీళ్ళు కూడా విచ్చలవిడిగా తిరగడం మరిగారు. తర్వాత పాపానికి అలవాటు పడిపోయారు, ఇష్టారాజ్యంగా బతుకుతున్నారు. దేవుడు అంటే లెక్కలేదు, భయం లేదు అని చెప్పి దేవుడు ఒక శత్రు రాజ్యాన్ని లేపాడు. ఎవరి మీదకి? కిందనున్న యోధా రాజ్యం మీదకి. ఆల్రెడీ పైనున్న రాజ్యం మీద ముందుగానే, ఎందుకంటే వాళ్ళల్లో ఏ రాజు మంచోడు కాదు. మరి రాజు మంచోడు కానప్పుడు ప్రజలు మంచోళ్ళు ఉంటారా? సరిగ్గా ఉండదు. కాబట్టి ఆ రాజ్యాన్ని తప్పు చేసినప్పుడల్లా ఏదో ఒక శత్రు రాజ్యానికి అప్పగించేవాడు దేవుడు. సో అది చూసన్న కింద రాజ్యం యోధా రాజ్యం బుద్ధి తెచ్చుకుంటుంది అనుకుంటే, వీళ్ళు ఇంకా అంతకంటే దారుణంగా అధ్వానంగా తయారయ్యారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ కిందనున్న రాజ్యాన్ని, యోధా రాజ్యాన్ని శత్రు రాజ్యానికి అప్పగించాడు. ఆ రాజ్యమే బబులోను మహా సామ్రాజ్యం. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలి. ఎన్ని రెఫరెన్సులు చూపిస్తే టైం సరిపోదని కథలాగా చెప్తున్నా మీకు. అప్పుడు ఆ బబులోను సామ్రాజ్య అధినేత అయిన నెబుకద్నెజరు వచ్చేసి ఈ యూదులందరినీ, దాదాపు 10,000 మంది యవనస్తులు ఉంటారు అందులో, అందరిని కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే, బబులోనులో యూదులందరూ నెబుకద్నెజరు పాదాల కింద బానిసలుగా చెరలో బతుకుతున్నారు. అదే దానియేలు గారి కాలం. అర్థమైంది మీకు? అదే కాలంలో దానియేలు గారు ఉన్నారు. చెరలో ఉన్న ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్త, ఒక ప్రవక్త ఎవరు చెప్పండి? దానియేలు. షద్రకు, మేషక్కు, అబేద్నెగో, ఇర్మియా, వీళ్ళందరూ ఎవరు? చెరలో ఉన్న ప్రవక్తలు. రైట్. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఈ యూదుల్ని నెబుకద్నెజరుకి అప్పగించే ముందే, మీకు సిగ్గొచ్చేంత వరకు నేను ఆడి పాదాల దగ్గర ఉంచుతాను, ఆడి కిందే ఉంచుతాను, ఆడి దగ్గర మీరు ఊడిగం చేయాలి. అది ఎంతకాలము అని అంటే 70 సంవత్సరాలు మీరు నెబుకద్నెజరు పాలనలో బానిసలుగా బతకాల్సిందే అన్నాడంట. ఎవరన్నారు ఈ మాట? దేవుడు. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది. బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు అయిపోయింది. ఈ 70 సంవత్సరాలు అయిపోయింది. అట్ ద సేమ్ టైం బబులోను సామ్రాజ్యం టైం కూడా అయిపోయింది. ఎందుకంటే అప్పటికే నెబుకద్నెజరుకి ఆడు కొడుక్కి కళ్ళు నెత్తికెక్కాయి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఈ బబులోను సామ్రాజ్యాన్ని ఆపేయడానికి సిద్ధపడ్డాడు. ఆ టైంలో 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. దానియేలు గ్రంథంలో దానియేలు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. అయ్యా, మరి బబులోను సామ్రాజ్యానికి యూదులమైన మమ్మల్ని చెరలోకి అప్పగించేసావు కదా, 70 ఏళ్ల తర్వాత మిమ్మల్ని విడిపిస్తాను అని అన్నావు కదా, మరి 70 ఏళ్ళు ఈ రోజుతో వచ్చాయి, మాకు విమోచన ఎప్పుడు అని ప్రార్థన చేశాడు. వెంటనే బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. వెంటనే పారసీకుల సామ్రాజ్యం వచ్చింది. ఆ పారసీకుల సామ్రాజ్యంలో ఉన్న రాజులే మనకు కనబడతా ఉంటారు. దర్యావేషు, కోరేషు, ఇలాంటి రాజులందరూ కూడా మనకి కనబడతా ఉంటారు. అలాగా వచ్చిన ఆ క్రమంలో ఈయన ప్రార్థన చేసిన వెంటనే వారికి విడుదల, విమోచన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు టైం కూడా దగ్గర పడింది కనుక ఎలాగైతేనే వీళ్ళు విడిపించాలి అని వచ్చిన రాజైన, పారసిక రాజైన కోరేషు, దర్యావేషు వీళ్ళల్లో కొంత మంచితనం ఉంది కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఒక రాజు. అందరు ఇప్పుడు హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం తీద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దామండి దయచేసి. చదువమ్మ. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ద్వారా యోధా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడు
జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువాకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చు. బాగా వినండి. ఆల్రెడీ నెబుకద్నెజరు దాడిలో యెరూషలేములో ఉన్న సొలొమోను గారు కట్టించిన మందిరం కూలిపోయింది. వినాలి. మొదటి దాడి చేసింది ఎవరు యూదుల మీద? బబులోను సామ్రాజ్యాధినేత, ఆయన పేరే నెబుకద్నెజరు. ఆయన ఎప్పుడైతే యెరూషలేం మీద దాడి చేశాడో ఈ జనంతో పాటు అక్కడున్న ప్రాకారాలు, దేవాలయాలు అన్నీ కూడా ఏం చేశాడు? కూల్చేశాడు. కూల్చేసి దేవాలయంలో ఉన్న బంగారం అంతా పట్టుకొచ్చేసాడు. ఇప్పుడు టైం రానే వచ్చింది కాబట్టి 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని విడిపిస్తానన్నాడు కదా దేవుడు. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకు ఇద్దరు కనపడతారండి. షేర్ హష్పజార్, ఆ తర్వాత యెహోషువ. వీళ్ళిద్దరి నాయకత్వంలో 5400 బంగారు ఉపకరణాలను బబులోను సామ్రాజ్యాధినేత ముందుగానే మందిరం బదలు కొట్టేసి శిథిలం చేసి అవి తీసుకొచ్చేసి ఖజానాలో ఉంచాడు కాబట్టి మొదటిగా ఈ బంగారాన్ని ఇచ్చి పంపారు. వీళ్ళు షేష్ బజార్ తర్వాత యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ఏం చేశారంటే వచ్చి కొంత పునాది వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చదువుతుంది హగ్గయి గ్రంథం నిలిచిపోయింది అని ఎందుకన్నాడంటే వాళ్ళు పునాది వేశారు, ఆపేశారు. ఇందాక చదువుకున్నాం కదా ఎజ్రా గ్రంథంలో మనం చదువుకున్న వచనం ఎంతది? 24 వచనం 4వ అధ్యాయంలో. అది ఎప్పటి మాట అంటే మొదటిగా వచ్చిన షేష్ బజార్ యెహోషువ వాళ్ళు వచ్చి మొదటిసారి పునాది వేసి వెళ్ళిపోయిన తర్వాత 16 సంవత్సరాల వరకు దాన్ని ఎవరు పట్టించుకోలే. పునాది వేసిన ఎన్నాళ్ళకి 16 ఏళ్ల వరకు ఇంకెవరు పట్టించుకోలే. అలాంటప్పుడు ఇదిగో రాజైన దర్యావేసి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, ఒరే గవర్నర్లరా, ఇంకేళ్ళని మన కిందే బానిసలుగా ఉంచుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది వాడ ఆలోచన కాదు, దైవ నిర్ణయం. ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత నేను విడిపించాలన్నది దేవుని వాగ్దానం కదా. కాబట్టి ఆ ప్రణాళిక వాగ్దానం మేరకు విడిపిస్తూ మీరు వెళ్ళండ్రా. రెండోసారి ఈ 16 ఏళ్ళ తర్వాత నిలిచిపోయి ఎన్నాళ్ళయింది? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల తర్వాత దర్యావేసి తీసుకుంటున్న నిర్ణయం ఇది. ఆయన ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది మొదటి అధ్యాయంలో రాయించాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మీరు వెళ్ళండి మీ స్వదేశాలకి, మీరు వెళ్ళిపోయి పాడైపోయిన ముందు మొట్టమొదటిగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి దేని మీద మీరు సంతకం పెడతారంటే ఉచిత కరెంట్ అన్నాడు. అట్లా ఎవరైనా మంత్రులు అయినప్పుడు, ప్రధాన మంత్రులు అయినప్పుడు దేని మీద మీ సంతకం అంటే రాస్తారు కదా. అలాగా ఈ దర్యావేసి కూడా ఏం చేశాడంటే, మొట్టమొదటిగా నేనేం చేస్తానంటే చెరలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ ఊర్లకు పంపించి వాళ్ళ ఊళ్ళల్లో మొట్టమొదటగా దేవాలయాలు, మీరు వేరే దేవుని నమ్ముకున్నారా మీ దేవాలయం కట్టుకోండి, మీరు వేరే దేవతను నమ్ముకున్నారా మీ దేవతకి గుడి కట్టుకోండి, మీరు యెహోవాను నమ్ముకున్నారా ఆ దేవునికి దేవాలయాన్ని కట్టుకోండి అని దేవాలయాలను నిర్మించుకోవడానికి కట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి, మీకు ఎంతెంత డబ్బు కావాలో ఆ డబ్బంతా నేను పంపిస్తాను, మీకు దగ్గరలో ఒక గవర్నరు ఉంటాడు, ఒక యాజకుడు ఉంటాడు. వింటున్నారు కదా? ఇవన్నీ పర్యవేక్షించడానికి ఒక గవర్నర్ ఉంటాడు, ఒక యాజకుడు అంటే ఒక ప్రభుత్వ అధికారి, ఒక ప్రభు అధికారి. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇద్దరు మనకు కనబడుతున్నారు. గవర్నర్గా జెరుబ్బాబేలు కనపడుతున్నారు, ప్రధాన యాజకుడు సేవకుడుగా యెహోషువ కనపడుతున్నాడు. సో వీళ్ళనిచ్చి పంపించాడు. వింటున్నారు కదా? అలా పంపించినప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళు ఆ వచ్చే డబ్బంతా రాజు పంపిస్తున్నాడు కదా, నెల నెల కట్టుకుంటారా దేవాలయాన్ని, వచ్చే డబ్బంతా ఈ గవర్నర్లు ఏం చేస్తున్నారంటే, లేదంటే అక్కడున్న పై అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ ఇశ్రాయేలీలకు కనుక మనం అవకాశం ఇస్తే వీళ్ళు స్థిరపడిపోయి మళ్ళీ మా మీద తిరిగి యుద్ధం చేస్తారేమో, కాబట్టి ముందు దేవాలయాన్ని కట్టుకోకుండా ఒరే ముందు మీ ఇల్లు కట్టుకోండిరా అన్నారట. డబ్బు రాజు పంపిస్తుంది దేనికోసం? దేవాలయానికి. వాళ్ళు వినియోగిస్తుంది దేనికోసం? సొంత ఇళ్ళ కోసం. 16 ఏళ్ళు అయింది. ఏమిరా మందిరం అయిందా, డబ్బులు పంపించాను కదా అంటే మందిరం అవలా, అలా పునాది దగ్గర ఉంది. రైట్.
అప్పుడు హగ్గయిని రేపాడు దేవుడు. ఎవరిని రేపారు దేవుడు? హగ్గయిని రేపాడు, ప్రేరేపించాడు, ఇన్స్పైర్ చేశాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అప్పుడు హగ్గయి లేచి పలుకుతున్న మాట. 2వ వచనం చదువుదాం. 1వ వచనం సగభాగం నుంచి మనం చదువుదాం. యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా. 2వ వచనం, వాళ్ళు అనుకుంటున్నారంట 16 ఏళ్ళు అయినా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటున్నారంట. ఇంకా చర్చి నిర్మాణానికి టైం రాలేదు, ఇంకా ఓపెనింగ్ టైం రాలేదని సిగ్గులేని మాటలు. ఏమనుకుంటున్నారంట ఈ బుద్ధి లేని వాళ్ళు? వచ్చిన డబ్బును సొంతానికి వాడేసుకొని టైం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. యెహోవా వాక్కు హగ్గయికి ప్రత్యక్షమై ఆ యూదులకు వినిపిస్తున్న దేవోక్తి. ఇది మొట్టమొదటి ప్రవచనం. హగ్గై ప్రవచనాలు ఇందులో 4 ఉంటాయి, ఇది మొదటిది. వాళ్ళు అనుకుంటున్నారంట సమయం ఇంకా రాలేదు అని. చూడు, అందుకు యెహోవా అంటున్నాడు, వాళ్ళు అలాగనుకుంటున్నారు. ఎలాగనుకుంటున్నారు తెలుసా? మనం కూడా అలాగనుకుంటాం, వాళ్ళు అనుకున్నట్టు అనుకుంటున్నాం మనం కూడా. ఎప్పుడండి చర్చి ఓపెనింగ్ అన్నారు అనుకోండి మనల్ని, అప్పుడు మీరు ఏం చెప్తారు? డేట్ చెప్పండి నాకు. మామూలుగా మీరు ఏమంటారు చెప్పండి? అది నిజం చెప్పండి. దేవుని చిత్తం ఎప్పుడైతే, బాగుంది కదా, దేవుని చిత్తం ఎప్పుడైతే అప్పుడండి. మనం పని చేయకుండా దేవుని చిత్తం ఏం చేస్తుంది? ఎవరి మీద దోషం? మనం దేవుని చిత్తం మీద దోషం. మనం మనం చేయం. ఇంకా టైం ఉందేమోనండి. నువ్వు చేస్తే టైం ఎందుకు ఉంటుంది? చేయకపోతే టైం ఉంటుంది, చేస్తే టైం ఎందుకు ఉంటుంది? ఇంకా సమయం ఉందని ఎందుకంటాం మనం. అలాగే ఉన్నారు వీళ్ళు కూడా. ఏమంటున్నారట? అందుకు దేవుడు చూడండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గైకే, హగ్గై ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? 4వ వచనం, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చర్చికేమో టైం రాలేదంటారా? మీరు మాత్రం డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని, సరంబి అంటే అర్థం ఏంటో తెలుసా? లగ్జరీ హౌసెస్ అట. సీలింగ్లు వేసుకొని, ఆల్టెక్లు చేసుకొని, చక్కగా కిటికీలు పెట్టుకొని, సెల్ఫ్లు పెట్టుకొని, సరంబి వేసిన లగ్జరీ ఇళ్లలో మీరు ఉండటానికి టైమా? దేవుని మందిరానికి టైం రాలేదా అని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నా ద్వారా. నన్ను తిట్టుకోమాకండి. దగ్గరున్న మీకే సంఘం అవసరం, మీకు, మీ పిల్లలకి, మీ తదనంతరం పిల్లలకి. మేం పడే పాటలు ఎందుకంటే నాయకులుగా ఉన్నాం, రేపు పొద్దున్న దేవుడు మమ్మల్ని ఎక్కడుగుతాను. ఎవరా నిన్ను ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ పెట్టాను సేవకుడు, నిన్ను ప్రెసిడెంట్గా నియమించాను, మీ హయాంలో ఏదో నా మందిర నిర్మాణ పని చేస్తానని నేనేమో ఆశలు పెట్టుకుంటే మీరేమో అడియాశలు చేశారని మమ్మల్ని లెక్కడుగుతాడని భయం. దేవుడు లెక్కడుగుతాడని భయం మాకు తప్ప అది ఎందుకు పూర్తి చేయలేదని మమ్మల్ని ఎవరు ప్రశ్నించేవాళ్ళు మనుషులు ఎవరు? మమ్మల్ని ఎవరు అడగగలరు? అధికారపూర్వకంగా మీరు ఎందుకు చేయలేదని అడుగుతారా? సరిపోతారా అడగడానికి? సో దేవుడికి భయపడి మేము చేస్తాం. మేము రాము భవిష్యత్తులో అయినా కూడా చేస్తాం. ఎందుకంటే దేవుళ్ళు ఎక్కడుగుతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనపడతలేదు నాకు, అంటే కళ్ళు కూడా పోయింది. రండి, ఎక్కడున్నాం? ఓపెన్ చేయండి. సమయం రాలేదన్నారట. 4వ వచనం, ఈ మందిరం పాడై ఉండగా మీరు మంచి మంచి ఇళ్లలో ఉండడానికి సమయం వచ్చిందా? చూడాలి, బాగా చూడాలి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏదో మీ మీద నిన్ను గ్లెడ్జ్ పెట్టుకొని, వినాలి బాగా, అగ్గయ్య అంటున్నాడు, మీ మీద ఏదో నేను గ్లెడ్జ్ పెట్టేసుకొని మీ మీద కక్షతో నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నేనన్న మాట కాదు. మీరు మంచి ఇళ్లలో ఉంటే నాకు బాధేటి, మందిరం పడిపోతే నాకు బాధేటి. మీ మీద నాకు కక్ష లేదు, నేను కాదనేది యెహోవా చెప్తున్నాడు అని చెప్తున్నాడు. యెహోవా ఏం చెప్తున్నాడంటే, మీ ప్రవర్తనను గూర్చి,
అంటే ఇక్కడ తేడా ఎక్కడ జరిగింది? చర్చి నిర్మాణం ఆగిపోవడానికి మూలం ఏంటి? అక్కడ బైబిల్లో చెప్పండి అమ్మా. జాగ్రత్త పడండి అంటున్నాడంటే ప్రవర్తన సరిగా లేదనేగా. అంటే ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాడు ఏంటంటే మీ ఇళ్ళ విషయంలో, మీ భార్యల విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ కుటుంబం విషయంలో, మీ ఇల్లు శుభ్రం విషయంలో, మీ ఇంట్లో ఏదైనా రిపేర్ అయితే చేయించుకునే విషయంలో, వీటి విషయాలలో మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కానీ దేవుని మందిర పనికి మాత్రం ఇంకా టైము రాలేదంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? మీ ప్రవర్తన విషయంలో మీరే ఆలోచించుకోండి అంటున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే చెప్తాడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, ఎవ్వరు దేవుడి పని గురించి. ఇప్పుడు నేను హగ్గై గ్రంథాన్ని విడగొడుతున్నాను, జాగ్రత్తగా వినండి. 7 పాయింట్లు చెప్తాను, 7 పాయింట్లు చెప్తాను, త్వరగా ముగించేస్తాను. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి దయచేసి. 1 నుండి 5 వచనాల వరకండి. దేవుడు యూదుల మీద చర్చి నిర్మాణం ఆగిపోయి 16 ఏళ్ళైనా పట్టించుకోవట్లేదు, మీ సొంత పనులు చేసుకుంటున్నారే అని నేరారోపణ చేశాడు. ఫస్ట్ పాయింట్ ఇది. ఈ 5 వచనాల్లో 1 నుండి 5 వచనాల సారం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీల మీద మోపిన నేరము. నేరాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? కంప్లైంట్. అన్ని సీలే చెప్తాను, రాసుకోండి. ఇశ్రాయేలీల మీద దేవుడు చేసిన నేరారోపణ, దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? కంప్లైంట్. రెండో పాయింట్ రాసుకోండి దయచేసి. ఎప్పుడైతే ఈ నేరారోపణ దేవుడు మోపాడో వెంటనే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారండి. తెలుసుకున్నారా? అస్సలు వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఒరే మీ ఇళ్లల్లో శాపాలు ఏలుబడి చేస్తున్నాయి, ఎవరికి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, మీరు పంట వేస్తున్నారు, పంట కూడా సరిగ్గా పండట్లేదు, మిడతలు తినేస్తున్నాయి, అసలు ఎప్పుడు లేని క్షామం మీ కాలంలో వచ్చింది, మీ పిల్లలకు ఆరోగ్యాలు బాగోలేవు, మీకేం ఉద్యోగాలు వస్తలేదు, అసలు ఈ శాపం అంతా ఎందుకు వస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా అని అడిగాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మీ కుటుంబాలలో శాపాలు ఏలుబడి చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మా కుటుంబంలో ఏ సమస్య లేదన్న వాళ్ళు చేయొద్దండి, ఏ విధమైన సమస్య లేదన్న వాళ్ళు చేయొద్దండి. సమస్య ఉందంటే శాపం మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తుంది. మరి ఈ శాపం ఎందుకు వచ్చింది అని అంటే దేవుని మందిరపు పని నిర్లక్ష్యము చేసినందుకు. శాపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కర్స్ అంటారు. కర్స్ అంటే ఏంటి? శాపం. మొదటి సి ఏంటి? కంప్లైంట్, దేవుడు నేరం మోపుతున్నాడు. రెండో సి ఏంటి? కర్స్. ఏంటంటే మీ మీదకి శాపాలు ఎందుకు వచ్చాయో ఒక్కసారి మీ ప్రవర్తన చూసుకోండి అన్నాడు. ఈ కర్స్ 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఉంది. 3వది రాసుకోండి దయచేసి. ఇప్పుడు 12వ వచనం ఒకటే. అదేంటంటే ఎప్పుడైతే ఈ శాపం మీ మీదకి ఎందుకు వచ్చిందిరా అని దేవుడు చెప్పాడో, వింటున్నారా? శాపం మీ మీదకి ఇందుకే వచ్చిందిరా, మందిర నిర్మాణాన్ని పక్కన పెట్టి మీ సొంత ఇల్లు, మీ సొంత కుటుంబాలు, మీ సొంత పనులు చేసుకుంటున్నారు, దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది, భయం లేకుండా పోయింది, అందుకేరా మీకు ఈ శాపం చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా మోకరించి పశ్చాత్తాపడ్డారు. అంటున్నారా? ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? కన్ఫెషన్. అంటున్నారా? కన్ఫెషన్. ఓకేనా? తప్పుని ఒప్పుకుంటా ఉన్నారండి. ఓకేనా? ఎంతవరకు వచ్చి మనం పాపపు ఒప్పుకోలు అంటాం, దాన్ని రిపెంటెన్స్ అని కూడా చెప్పొచ్చు. సీతో రావాలి కనుక మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. కన్ఫెస్ అయ్యారండి. వింటున్నారా? తప్పును ఒప్పుకొని 13-14 వచనాలకు వచ్చేసరికి మరి తప్పును ఒప్పుకుంటే సరిపోద్దా? లేదు. మరి ఏం చేయాలి? పని ఏదైతే ఆగిపోయిందో, ఇందాక చదువుకున్నాం కదా, ఎజ్రా గ్రంథం 5:24 కదా, నిలిచిపోయింది అని ఉంది కదా, రైట్. ఇప్పుడు నిలిచిపోయింది కాబట్టే శాపం వచ్చింది. ఏమండి? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే మన మీద ఉన్న శాపం తొలగిపోద్దంటే మరలా తిరిగి మందిర నిర్మాణపు పని ప్రారంభించాలి.
ఇప్పుడు 13, 14 వచనాలు ఏం చేశారు వాళ్ళు? కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. ఇప్పుడు చెప్పండి, 4వ సి ఏంటి? కన్స్ట్రక్షన్ ఏం చేశారు? మళ్ళీ పునఃప్రారంభించారు. ఆ తర్వాత 2వ అధ్యాయంలోకి మనం వెళుతున్నాం. ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభించినప్పుడు మరి అంతకుముందు రాజు సహాయం ఉండేది కదా, గవర్నర్ సహాయం ఉండేది కదా, నెల నెల పంపించేవాళ్ళు కదా. మరి వీళ్ళు ఇప్పుడు సొంతగా మొదలెట్టారు కదా. ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఎక్కడి నుంచి వస్తాయి సహాయం? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పదే పదే మీరు చదవండి 9 వచనాల వరకు, 2వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు. భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అని చాలా సందర్భాల్లో దేవుడు చెప్తాడు. అంటే చర్చి నిర్మాణానికి ఎవరి సాయం కావాలి మనకి? ఎవరు తోడు కావాలి మనకి? దాన్నే ఇంగ్లీష్లో ఏమన్నారంటే కంఫర్ట్ అన్నారు. అభయహస్తం ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కంఫర్ట్ అన్నారు. ఇప్పుడు 5వ సి ఏంటి? కంఫర్ట్ అయిపోయింది. ఆ తర్వాత 10వ వచనం నుండి 19వ వచనం వరకు వింటున్నారా? 10వ వచనం నుండి 19వ వచనం వరకు ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు ఆయన. ఏ ఉపమానం చెప్తున్నాడంటే, దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు నిస్వార్థంగా చేయాలి, పవిత్రమైన మనసుతో చేయాలి, ఏమి ఆశించకుండా చేయాలి. మీరు అవన్నీ మనసులో పెట్టేసుకొని దేవుని మందిరం పని చేస్తే మీ మనసులు అపవిత్రం అయిపోతాయి తప్ప దానివల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు అని కంపారిజన్ చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాడంటే, ఒరే నువ్వు మురికోడివై ఉండి, మురికి బట్టలతో ఉండి తెల్లదాన్ని పట్టుకుంటే నువ్వు తెల్లవాడు అవ్వవు. నీకు అర్థమవుతుంది నా భాష? నేను బురదగుంట్లో పడేసానండి, పడ్డానండి, బందలో పడిపోయాను, మొత్తం దొల్లాడేసాను. తెల్ల పేపర్ని పట్టుకుంటే పేపర్ని బట్టి నా మురికి పోదు, తెల్లగా అవ్వను నేను. పేపర్ ఏమైపోద్ది? అది అంటే మీ అపవిత్రతను బట్టి దేవుని ఆలయం పరిశుద్ధత అవ్వదు. మీరు అపవిత్రులుగా ఉండి నా మందిరాన్ని కట్టకండి. దీన్ని ఇంగ్లీష్లో కంపారిజన్ అన్నాడు. ఏనన్నాడు? కంపారిజన్ అన్నాడు. ఎన్నో మాట చెప్పాను నేను? 6. చివరి మాట చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. 20వ వచనం నుండి 23వ వచనానికి వాళ్ళు ఎలాగైతేనేమి దేవుని మాటకి లోబడి జెరుబ్బాబేలు యెహోషువ నాయకత్వంలో, యెహోషువ అంటే మీరు యెహోషువ గ్రంథంలో ఉన్న యెహోషువ అనుకోకండి, ఈయన వేరే. ఆయన వింటున్నారా? ఆయన వేరు, ఈయన వేరు. కాబట్టి ఈయన ప్రధాన యాజకుడు, ఆయన న్యాయాధిపతి. వింటున్నారమ్మా? కాబట్టి జెరుబ్బాబేలు యెహోషువ నాయకత్వంలో దేవుడు చెప్పాడు, రబ్బాయ్ శబాషురా, మీరు చక్కగా మందిర నిర్మాణానికి పూనుకొని మీరు చక్కగా కార్యక్రమాన్ని ముగించారు కాబట్టి ఇదిగో ఈ దినము నుండి నీకు రాజముద్రను ధరింపజేసి అధికారాన్ని కట్టబెడుతున్నాను అన్నాడు. టోటల్గా ఫైనల్గా ఏం చేశారు వాళ్ళు? మందిర నిర్మాణపు పనిని ముగించేశారు. దీన్నే ఇంగ్లీష్లో కంప్లీటెడ్ అన్నారు. లాస్ట్ సి అని చెప్పండి, కంప్లీటెడ్. అర్థమైంది మీకు? మొదటిది ఏంటి చెప్పండి? కంప్లైంట్. దేవుడు నేరం మోపాడు. ఏమని? మీరు మంచి మంచి ఇళ్లలో ఉండి నా మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారా. రెండోది ఏంటి? శాపం. మీరు నా మందిర నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి శాపం మీ మీద ఏలుబడి చేస్తుంది. మూడోది ఏంటి? ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాళ్ళు తప్పు నొప్పుకున్నారు. అదే కన్ఫెషన్. కన్ఫెషన్ అయ్యి ఊరుకోలేదు. వాళ్ళు కన్ఫెషన్ అయ్యారనడానికి రుజువు ఏంటంటే మళ్ళీ తిరిగి పనిని ప్రారంభించారు. అదే రీకన్స్ట్రక్షన్. అది ఎప్పుడైతే వాళ్ళు కడతా మనసులో బాధపడుతున్నారు, మరి మాకు సహాయం ఎక్కడి నుంచి అంటే అప్పుడు దేవుడు కంఫర్ట్ చేస్తున్నాడు. 5వ మాట ఏమనంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడొద్దు అన్నాడు. 6వది, మీరు కడితే కట్టారు కానీ మీరు మురికి బతుకులు బతుకుతూ, రోత బతుకులు బతుకుతూ, చెడ్డ జీవితాలు జీవిస్తూ ఏదో మందిరం పని చేస్తే మా పాపాలు పోతాయన్న దురుద్దేశంతో రాకండ్రా. నువ్వు బురదలో దొల్లాడే పేపర్ను ముట్టుకుంటే పేపరే కంపు అయిపోతుంది, మంచి పేపరే పాడైపోద్ది, నీ బతికే మారదు.
సో అలాంటి జీవితం వద్దని ఒక కంపారిజన్ చెప్పాడు. వాళ్ళు బ్రతుకులు మార్చుకొని చివరికి వాళ్ళు ఏం చేశారు? మందిర నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ హగ్గై. ఇప్పుడు నేను ఒక్క మాట మీద బేస్ అయ్యి నా మాటలు త్వరగా ముగిస్తాను. అది ఏంటంటే ఎక్కడ అన్న మాట చదువుదాం ఒకసారి. 4వ వచనం చదవండి. 1:4 ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంపి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఒకసారి మీరు ఆలోచించుకోండి, వ్యక్తిగతంగా పరిశీలించుకోండి. వింటున్నారా? ఏం పరిశీలించుకోవాలి అయ్య గారు అంటే నేను చెప్తా ఆ విషయాలు, ఎందుకంటే నేను అనుభవించాను కదా. రైట్. 9వ వచనం కూడా ఒకసారి చదివేయండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని. ఎందుకని? మనము ఆశపడుతున్నాం కానీ మన ఆశలు తీరట్లా. అర్థమవుతుందా? మనం ఉద్యోగాలు రావాలనుకుంటున్నాం, ఆరోగ్యం బాగోవాలనుకుంటున్నాం, మన సొంత కార్యాలు మన ఎన్ని కూడా దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాం కానీ నెరవేరట్లేదంట. ఎందుకో చూడండి, కంటిన్యూ చేయండి. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. అంటే మనం అనుకున్నది జరగట్లే, ఎందుకంటే దేవుడు దాన్ని జరగనివ్వట్లా. మనం అనుకునేది ఎందుకు జరగట్లేదు? మనం ఎంత ప్రార్థించినా ఎందుకు జరగట్లేదంటే దేవుడే దాన్ని చెదరగొట్టేస్తున్నాడు. కంటిన్యూ చేద్దాం. మీరు దాన్ని ఇంటికి తాగానే నేనే దాన్ని చెదరగొట్టి తిని. ఎందుచేతనని? ఎందుకు దేవుడా? మేము బాగా బతకడం నీకు ఇష్టం లేదా? మేము సంతోషంగా ఉంటాం నీకు ఇష్టం లేదు, ఎందుకు చేస్తున్నాం అని అడిగితే, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీండ్లు కట్టుకొనుటకు త్వరపడు చేతనే. ఇప్పుడు ఏం చేయాలైతే? మనం అనుకున్నవి జరగాలన్నా, మనం చేసిన ప్రార్థన దేవుడు వినాలన్నా, మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నా, మనము మన కుటుంబం మన యజమానులు లేదా భార్యలు భర్తలు కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉండాలన్నా ఇప్పుడు ఏం చేయాలంట? మరి మనం అలా లేకుండా చెదరగొడుతుంది ఆయనట. మరి ఆయన అలా చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడే చెప్పుడు ఏమన్నాడు అక్కడ? ఎందుచేత ఇలా చేస్తున్నాడు దేవుడు అంటే, నా మందిరము పాడి ఉండగా మీరందరూ మీ ఇల్లు కొట్టుకొని సరంబి వేసిన గుహల్లో నివసించడమే దీనికి కారణం.